మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు, కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు, మాకు ఈ లోట్లే లేదు, మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళెవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు. నాకే కాదు, ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవటం మనం కళ్ళారా చూసాం. మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలు మీటింగ్కి రండ్రా, ఆడవాళ్ళు మీటింగ్కి రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎంఏ అందరినీ అడుక్కునే పరిస్థితి. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? తానిచ్చిన వాగ్దానాలు ఏదీ నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది. మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారా కనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి, వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది, కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు, తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అయ్యో మీరు రెడ్ బుక్ కనకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికనే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉండే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. అంతేగాని అందరినీ రెడ్ బుక్లో చేరుస్తామని చెప్పలేదు. రెడ్ బుక్ అంటే కొంతమందికి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలను తడుముకుంటున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందుకని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ద్రోహాలు, నేరాలు, కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్ప. కానీ మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళలా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఈయన మంత్రి, కరెక్ట్. ఈయన పెద్ద స్థాయి, ఆయన తక్కువ స్థాయినా? కొంచెం చిన్నలతో విమర్శింపలు చేస్తాం. ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇంట్లో తల్లిని
మెడ పట్టుకుని బయటికి గెంటేయడం, చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం, అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం, ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాంలేండి. పగటకల్ల కనొద్దని చెప్పండి. పాపం ఇంత రోజులు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో ఆయన కన్నది పగటకల్లలే. మహానుభావుడు లెగ్గు, ఆ లెగ్గు రోజా లెగ్గు, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్ వచ్చింది, కరోనా వచ్చింది. 3 సంవత్సరాల అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన లేదు. ఆ తర్వాత ఆయనకు పరదాలు, గోడలు ఇవి ఉంటే కానీ బయటకు రాడు. ఆయనకు మనుషులే కాదు, చెట్లు పడవు. కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి. థ్యాంక్ యూ.